అందరికీ నమస్కారం. మా ఛానెల్కు తిరిగి స్వాగతం. భారతదేశం అంతటా లక్షలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశంపై మేము దృష్టి సారిస్తున్నాము. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల మధ్య ఇటీవల జరిగిన సమావేశం. ఆర్థిక మంత్రి ఏమి హామీ ఇచ్చారు మరియు పెన్షనర్ల భవిష్యత్తుపై 2025 బడ్జెట్ ఎలా ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో చర్చిస్తాము. పూర్తి వీడియోను చూడండి మరియు ఎక్కడా దాటవేయవద్దు. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. జనవరి 10, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎస్ 95 పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి బృందాన్ని కలిశారు. కనీస పెన్షన్ను పెంచాలని వారి డిమాండ్లు, ప్రస్తుతం ఇది నెలకు 1,000 రూపాయలుగా నిర్ణయించబడింది. ప్రతినిధి బృందం నెలవారీ కనీస పెన్షన్ మొత్తాన్ని 7,500 రూపాయలుకి పెంచాలని ప్రతిపాదించింది. పెన్షనర్ మరియు వారి జీవిత భాగస్వామి ఇద్దరికీ ఉచిత వైద్య చికిత్సతో పాటు డియర్నెస్ అలవెన్స్ పెంపు వంటి అదనపు ప్రయోజనాలను కూడా వారు అభ్యర్థించారు. వారి డిమాండ్లను తీవ్రంగా పరిగణిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. పెన్షన్ నిర్మాణంపై సమీక్ష జరుగుతోందని ఆర్థిక మంత్రి పరోక్షంగా సూచించారు. ఇది రాబోయే కేంద్ర బడ్జెట్ 2025లో అనుకూలమైన ఫలితం కోసం పెన్షనర్లలో ఆశలను రేకెత్తించింది. ప్రస్తుతం 36.6 లక్షలకు పైగా ఈపీఎస్ 95 పెన్షనర్లు 2014లో నిర్ణయించిన కనీస పెన్షన్ కంటే తక్కువగా పొందుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పెన్షన్ల సమర్థత గురించి ఈ పరిస్థితి విస్తృత ఆందోళనకు దారితీసింది. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ 7,500 రూపాయలు కనీస పెన్షన్ కోసం వాదిస్తున్నప్పటికీ కొన్ని ట్రేడ్ యూనియన్లు 5,000 రూపాయలకు మరింత నిరాడంబరమైన పెరుగుదలను సూచిస్తున్నాయి. పదవీ విరమణ చేసిన వారికి న్యాయమైన పరిహారం ఏమిటనే దానిపై జరుగుతున్న చర్చలను ఈ వైవిధ్యం హైలైట్ చేస్తుంది. ఫిబ్రవరి 1, 2025 ఈ తేదీన కేంద్ర బడ్జెట్, పెన్షనర్లు మరియు వాటాదారులలో అంచనా పెరుగుతోంది. ఆమోదం పొందితే ఈ ప్రతిపాదిత మార్పులు భారతదేశం అంతటా అనేక మంది రిటైర్డ్ ప్రైవేట్ రంగ కార్మికులకు ఆర్థిక భద్రతను గణనీయంగా పెంచుతాయి. ముగింపుగా, ఈ డిమాండ్లను సమీక్షించాలనే నిర్మలా సీతారామన్ నిబద్ధత ఈపీఎస్ 95 పెన్షనర్లలో ఆశను రేకెత్తించింది. చర్చలు కొనసాగుతున్నాయి మరియు పెన్షనర్లు బడ్జెట్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అర్థవంతమైన మార్పులు త్వరలో అమలు చేయబడతాయని చాలా మంది ఆశాభావంతో ఉన్నారు. ఈ వీడియో సహాయకరంగా మరియు సమాచారంగా ఉంటే ఈ వీడియోను లైక్ చేయడం మరియు మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ మద్దతు ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుపై తాజా నవీకరణలను మీకు అందించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.